హాయ్ అండి, ఇది ఒక్కటి కలపండి. గోరింటాకు ఎర్రగా పండుతుంది. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. అంత చక్కగా పండుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేసుకోవాలనిపించిందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో చూసేద్దాం. కష్టం వచ్చిందని మనం చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు, కానీ కష్టం వెనుక మనకి ఎంతో సంతోషం కూడా ఉంటుంది. కాబట్టి ఒక్కోసారి మనం కష్టాలు వచ్చినాయని బాధపడుతూ ఉంటాము, కానీ కష్టపడితేనే కదండి సుఖం విలువ అనేది వస్తుంది. సో మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలండి. ఎందుకు అంటున్నానంటే ఈ విషయం మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. నా ఒపీనియన్ అది. మీకు ఈ విషయం గురించి మీకు ఎలా అనిపించినా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా మనం ఒకళ్ళ మీద ఆధారపడకుండా సాధ్యమైనంత వరకు మనం కష్టపడుతూనే ఉన్నామనుకోండి, ఏదో ఒక రోజున మనకి సంతోషం అనేది తప్పకుండా ఉంటుందండి. మనం తప్పకుండా సక్సెస్ అవుతాం. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అవన్నీ వచ్చినాయని మనం బాధపడకూడదు. మనకే ఎందుకు వచ్చినాయని మనం ఇబ్బంది పడకూడదు అని ఈ విషయం అయితే చెప్తున్నానండి. అయితే మనం కష్టపడిన కష్టం ఒక రోజుకైనా ఫలిస్తుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలండి. ఒక్కరి కాళ్ళ మీద కాకుండా మన కాళ్ళ మీద మనం నిలబడినప్పుడు మనకి ధైర్యం అయితే వస్తుందండి. ఇంకా మన జీవితంలో ఏదైనా సాధించగలం అనే సక్సెస్ అనేది మనం ఎదురు చూడగలం. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో సమస్యలు కష్టాలు ఎదురవుతాయి, కానీ అవన్నీ కూడా మనం పట్టించుకోకూడదండి. దేవుడి మీద భారం వేసి మనం సాధ్యమైనంత వరకు కష్టపడుతూ ఉంటే కష్టం వెనక ఒక సంతోషం కూడా తప్పకుండా ఉంటుందండి. సక్సెస్ అవుతారు. సో మీరు ఏ పనిలో అయినా విజయం చేకూరాలంటే ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. పాప్కార్న్ వేయించేటప్పుడు ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యారనుకోండి చక్కగా వస్తాయండి. నేను ఇలా ఒక్కొక్కసారి పాప్కార్న్ వేయించినప్పుడు ఒక్కోసారి మాడిపోయాయండి, ఒక్కోసారి సరిగా వచ్చాయి కాదు, చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని. ఏంటా ఇలా అయిపోయిందనని అవి తీసుకెళ్ళి పారేసేదాన్ని. ఈ ఒక్క టిప్పు ట్రై చేశారంటే చాలా చక్కగా వస్తాయండి. తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళకి ఈ టిప్ని నేను షేర్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని దానిలో కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలండి. దీనిలో తగినంత సాల్ట్, అంటే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఈ విధంగా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా పాప్కార్న్ గింజలు వేసేసుకొని మూత పెట్టామనుకోండి చక్కగా పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది. మనకి ఇలా కూల్గా ఉన్నటువంటి వాతావరణంలో, అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, మా సైడ్ అయితే బాగా దంచి కొడుతున్నాయండి వర్షాలు. రోజు కూడా వర్షం అయితే ఉంది. ఇలా మనకి వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇలా పాప్కార్న్ గింజలు వేయించేసుకుని తినండి, చాలా టేస్ట్ అయితే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. వంకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. మనం ఏ కూరగాయలైనా సరే ఈ విధంగా ట్రై చేశారనుకోండి ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాని అడుగున న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి. నేను ఈ విధంగా ఇక్కడ న్యూస్ పేపర్ వేసి చూపిస్తున్నాను. ఇలా ఒక లేయర్గా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకున్న తర్వాత మీ దగ్గర ఏ కూరగాయలు ఉన్నా కూడా ఇలా స్టోర్ చేసేసుకున్న తర్వాత ఒక లేయర్గా పెట్టేసుకొని మళ్ళీ న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ కూరగాయలు పెట్టుకుని ఈ విధంగా పేపర్ పెట్టేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఏంటా ఇలా అంటుంది అనుకుంటున్నారా? అవునండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే న్యూస్ పేపర్ వేయడం వల్ల తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఏ కూరగాయలైనా పాడవకుండా ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. కందిపప్పును ముందుగా ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఎండలో ఉంచేసుకున్న తర్వాత ఇలా చక్కగా మనం డబ్బాలో స్టోర్ చేసుకునే ముందు ఈ విధంగా కందిపప్పులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మిక్సీ జార్ బ్లేడ్స్ ఒక్కోసారి షార్ప్నెస్ తగ్గిపోయి ఒక్కోసారి మనం ఇలా మిక్సీ జార్లో
మసాలాలు వేసినా లేదంటే ఏదైనా మనం మినపప్పు వేసుకొని ఇలా పిండిలు పట్టుకున్నా కూడా ఒక్కోసారి మనకి షార్ప్నెస్ తగ్గిపోయి బ్లేడ్స్ సరిగా తిరగవు కదండి. అలా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. గుడ్డి పెంకులు ఉంటాయి కదండి, మనం ఆమ్లెట్ వేసుకున్న తర్వాత గుడ్లు పెంకులు ఉంటాయి కదా, ఆ పెంకుల్ని పడేయకుండా ఈ విధంగా మిక్సీ జార్లు వేసేసి చక్కగా ఇలా ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసి మిక్సీ జార్లు వేసి పౌడర్ పట్టుకుని ఆ పౌడర్ని పడేయకుండా మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు పెంచుకుంటాం కదా, ఆ పూల మొక్కను మొదట్లో వేసేసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. పెన్ని క్యాప్స్ ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మనం బట్టలు తీగల మీద ఆరేసుకున్నప్పుడు బట్టల క్లిప్స్ అవసరానికి మనకి కనిపించినప్పుడు ఇలా పెన్ని క్యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఇలా మిర్రర్స్ అయితే ఉంటాయి కదండి, కొన్ని రోజులకి అవి మరకలు పడి ఇలా డస్ట్ పట్టేసి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇలా చక్కగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా కూడా ఇలా ఒక అర టీ స్పూన్ వరకు వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా ఈ వాటర్లో కాటన్ క్లాత్ ఈ విధంగా ఆ వాటర్లో డిప్ చేసేసి ఇలా మిర్రర్స్ క్లీన్ చేసామనుకోండి చక్కగా కనిపిస్తాయి. సో మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో చక్కగా ఈ విధంగా అయితే మిర్రర్స్ని మెరిసిపోలాగా చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా ఒక పొడి కాటన్ క్లాత్తో ఈ విధంగా క్లీన్ చేసేసామనుకోండి చక్కగా కనిపిస్తుంది. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్స్ కావాలనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారనుకోండి, నేను తప్పకుండా ఆ టిప్ని అయితే షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. సోప్ బాక్స్ ఉంటాయి కదండి, అంటే మనం సోపు తీసుకున్న తర్వాత సోప్ బాక్స్ని పడేస్తూ ఉంటాము, చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సోప్ బాక్స్ని తీసుకుని ఈ విధంగా న్యాప్కిన్ తీసుకుని న్యాప్కిన్ అందులో పెట్టేసామనుకోండి ఈ విధంగా చక్కగా ఒక చోటు ఉంటాయి. మనం తీసుకున్న ప్రతిసారి న్యాప్కిన్ని మంచి స్మెల్ వస్తుంది. ట్రై చేయండి. ఇలా సోప్ బాక్స్లు వేస్ట్ అని పడేసే బదులు ఇలా ట్రై చేశారనుకోండి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఒక చోట ఉంటాయి కాబట్టి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇలా చాకులకి కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి, నెయిల్ కట్టర్ లోపల ఇలా బ్లేడ్ అయితే ఉంటుందండి, ఆ బ్లేడు కొంచెం గరుగ్గా ఉంటుంది. ఇలా చాకుని కొంచెం ఈ విధంగా మనం రఫ్ చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది. ట్రై చేయండి. ఇలా మనం కూరగాయలు కట్ చేసుకున్న, పచ్చిమిర్చి కట్ చేసుకున్నా కూడా మంచిగా చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది కాబట్టి చక్కగా కట్ అయిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. మిషన్ అయితే ఇంట్లో మనం ప్రతి ఒక్కరికి మిషన్ అయితే ఉంది కదండి. మనం ఏదైనా చెరిగిన బట్టలు కుట్టుకోవడానికి కానీ, శారీ ఫాల్స్ కానీ ఇలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. కొత్త వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. కొత్తగా నేర్చుకునే వరకు కూడా ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డబుల్ ప్లాస్టర్ టేప్ తీసుకొని ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలండి. ఇలా మిషన్కి ఈ విధంగా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసుకొని బాబిని ఈ విధంగా పెట్టేసుకుని చక్కగా దారం పోసుకున్నాం అనుకోండి కొత్త వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. దారం ఈ విధంగా బాబిన్కి పెట్టేసి చక్కగా దారం ఈ విధంగా ఇలా చుట్టేసుకున్నాం అనుకోండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. డబుల్ ప్లాస్టర్ టేప్ ఈ విధంగా చక్కగా అంటించేసుకొని బాబిన్కి దారం పోసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి సపోర్ట్ అంటే వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువగా మోకాలు నొప్పులతో పెయిన్స్తో బాధపడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎటువంటి పెయిన్ కిల్లర్స్తో పని లేకుండా ఇలా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక అర టీ స్పూను శాస్త్రీ బామ్ కానీ జెండు బామ్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి. అలానే ఒక అర టీ స్పూను సాల్ట్ కూడా వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి వాటర్లో ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా వాటర్లో డిప్ చేసేసి ఆ క్లాత్ను పెట్టి ఈ విధంగా పడుకునే ముందు నైట్ పడుకునే ముందు ఈ విధంగా మోకాల నొప్పుల దగ్గర కానీ మీకు ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడ ఈ విధంగా కాపుకున్నామనుకోండి చక్కగా మనకి పెయిన్స్ అనేది
తగ్గిపోతాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇది పెద్దవాళ్ళనే కాదండి, పిల్లలైనా మనలాంటి వాళ్ళైనా అంటే ఎక్కువగా మనం కిచెన్లో ఉండి వంట చేస్తూ ఉంటాం కదండి, ఒక్కోసారి కాళ్ళు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మరిగే వాటర్లో సోపు వేయండి, చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలాగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా సోప్ ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా ఈ సోప్ ముక్కలు చక్కగా యూజ్ అవుతుంది. ఇలా ఈ వాటర్ని అంటే ఈ లిక్విడ్ని ఏదైనా ఒక హ్యాండ్ వాష్ లిక్విడ్ డబ్బాలో పోసేసుకున్నాం అనుకోండి, కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా హ్యాండ్ వాష్ లిక్విడ్ డబ్బాలో పోసేసుకొని మనం హ్యాండ్ వాష్ అయిపోయినప్పుడు ఎక్కువగా టెన్షన్ పడకుండా భయపడకుండా ఈ విధంగా చక్కగా అప్పటికప్పుడు ఇలా మనం రెడీ చేసుకోవచ్చండి. ఇలా మన చేతులు చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. రూపాయి ఖర్చు లేకుండా ఇలా సోప్ ముక్కలు నాకు మిగిలిపోయాయండి, అది నేను ఇలా ట్రై చేశాను. చక్కగా హ్యాండ్ వాష్ లిక్విడ్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో పడేసే వాటితో ఈ విధంగా హ్యాండ్ వాష్ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా బ్యాడ్ స్మెల్ వచ్చిన దగ్గర కూడా కొంచెం కొంచెంగా స్ప్రే చేస్తే ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం. బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, బ్యాంగిల్స్ ఓల్డ్వి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, అలాంటి బ్యాంగిల్స్ 2 తీసుకొని ఈ విధంగా ఒకదానికొకటి ఈ విధంగా పెట్టేసి చక్కగా మనం ఈ విధంగా క్లిప్లు పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చూడటానికి మంచి ఆర్గనైజర్ లాగా ఉంటుంది. తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. అన్నీ ఒక చోట ఉంటాయి కాబట్టి తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ని పడేస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా టీ పౌడరు గిన్నెలో ఇలా బియ్యం కడిగిన వాటర్ని అయితే నేను ఈ విధంగా ఉంచేసుకొని ఒక నైట్ అంతా ఇలా ఉంచానండి. ఆ వాటర్ని ఉదయం మార్నింగ్ నేను ఇలా కొన్ని పూల మొక్కలను అయితే మా గార్డెన్లో పెంచుకుంటూ ఉంటానండి. పూల మొక్కలు మొదట్లో ఈ విధంగా బియ్యం కడిగిన వాటర్ పోసామనుకోండి, మంచి క్రాప్ అయితే ఉంటుంది. పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి. ఇలా వేస్ట్ అని పారబోసే బదులు ఇంట్లో ఉన్న పూల మొక్కలకి ఇలాగా కాయగూర మొక్కలకి ఇచ్చామనుకోండి, మంచి క్రాప్ అయితే ఉంటుంది. పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. గ్యాస్ స్టవ్ని మనం రోజు కూడా ఎక్కువగా ఇలాగా గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తూ ఉంటాం కదండి, గ్యాస్ స్టవ్ని ఎక్కువగా అటు ఇటు జరుపుతూ ఉంటాము. ఆ బటన్స్ అరిగిపోయి చాలా మనకి త్వరగా రిపేర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇలాగ 4 మూలల 4 బాటిల్ క్యాప్స్ మూతని ఈ విధంగా పెట్టేసామనుకోండి, మనం గ్యాస్ స్టవ్ అస్తమానం క్లీన్ చేసినా కూడా వాటర్ పడినా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇలా బటన్స్ కూడా అరిగిపోకుండా మనకి ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయండి. ట్రై చేయండి. ఇలా గ్యాస్ స్టవ్ కింద 2 ప్లేట్లు ఈ విధంగా పెట్టేసామనుకోండి, గ్యాస్ స్టవ్ పై మనం టీ కానీ పాలు కానీ రైస్ కానీ ఇలా పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి పొంగిపోతూ ఉంటాయి. పొంగిపోయినప్పుడు మనం అంతా క్లీన్ చేసే పని లేకుండా ఆ ప్లేట్ల వరకు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పాలు కానీ టీ కానీ పొంగిపోతే ఆ ప్లేట్లో పడతాయి కాబట్టి ప్లేట్లలో మనం ఆ ప్లేట్ల వరకు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చిన్న రోల్ ఒకటి తీసుకొని దానిలో 4-5 లవంగాలు వేసుకోవాలండి. ఒక బిర్యానీ ఆకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలండి. అలానే 4-5 ఇలా ఎల్లుల్లిపాయలను కూడా తీసుకొని అందులో వేసుకొని కచ్చాపచ్చాగా ఇలాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్నటువంటి మిశ్రమాన్ని ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా ఈ బౌల్లో వేసుకొని కొంచెం హాట్ వాటర్ని ఇందులో పోసుకోవాలండి. మరీ ఎక్కువగా మరిగించకూడదు, అలా అని మరీ చల్లార్చినవి కాకుండా మీడియంలో కొంచెం హీట్ చేసుకున్నటువంటి హాట్ వాటర్ని ఇందులో పోసేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేసి 10 మినిట్స్ తర్వాత ఒక అరమూత డెటాల్ వేసుకోవాలండి. అలానే దీనిలో డెటాల్ వేసుకున్న తర్వాత 4 కానీ 3 కానీ కర్పూరం బిళ్ళలు అందులో వేసేసుకొని ఇలా చక్కగా ఈ వాటర్ని మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి. ఏదైనా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని పోసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర స్ప్రే బాటిల్ లేదు అనుకోండి, వాటర్ బాటిల్ చిన్నవి ఉంటాయి కదండి, చిన్న వాటిల్లో పోసేసుకొని మూతకి కొంచెం హోల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా స్ప్రే బాటిల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నైట్ టైంలో మనం కిచెన్ సింక్లో భోజనం చేసిన తర్వాత గిన్నెలు అవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో విండోస్ దగ్గర అలానే గ్యాస్ స్టవ్ దగ్గర ఎక్కువగా ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. అంత ఘాటు అయితే ఉంటాయి. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం బల్లులు బొద్దింకలతో ఎక్కువగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, బల్లులు కానీ బొద్దింకలు కానీ మనకి వీటి స్మెల్కి వీటి ఘాటుకి అవి దూరంగా పారిపోతాయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మీరు ఎన్నో టిప్స్ యూజ్ చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మీకు బల్లులు బొద్దింకలు పోవాలి అంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి, ఒకసారి వాటిని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి మనం పోసేసుకోవాలండి. ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలి. ముందుగా స్ట్రైన్ చేసేసుకొని ఏదైనా ఒక బాటిల్లోకి మనం
ఈ విధంగా స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, నైట్ టైంలో అక్కడక్కడ స్ప్రే చేసేస్తే చక్కగా మనకి ఎటువంటి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. మన కిచెన్లోకి వెళ్దామంటేనే ఎక్కువగా బల్లులు బొద్దింకలతో ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అలాంటి సమస్య అనేది ఉండదు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ ఎలా అనిపించాయో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా చక్కగా మీకు అన్నీ కూడా నేను షేర్ చేస్తానికి ట్రై చేస్తాను. ఈ విధంగా మనం ఇలా స్ప్రే బాటిల్లో పోసుకున్నాం కదండి, ఇలా అక్కడక్కడ నైట్ టైంలో ఈ విధంగా స్ప్రే చేసేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ నల్ల ఈగలు కానీ ఏవి కూడా రావండి. అంత ఘాటు అయితే ఉంటాయి. ఎందుకంటే దీంట్లో లవంగాలు, కర్పూరము, అలానే ఎల్లుల్లిపాయి అంటే బేకింగ్ సోడా ఇవన్నీ కూడా వేసాం కాబట్టి వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం బయట ఎక్కువగా నెయ్యి కొనేస్తూ ఉంటాం, కానీ నెయ్యి మంచిది కాదు అనేది మనకు తెలియదు కదండి. మనం ఇంట్లోనే చక్కగా నెయ్యిని ప్రిపేర్ చేసుకున్నాం అనుకో, మన మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. అది ఎలానో చూసేద్దాం. నేను ఒక బాక్స్లో మేగడంతా తీసి, అంటే పెరుగు మీద మేగడ ఉంటుంది కదండి, ఆ మేగడంతా తీసి 1 వీక్ ఒకసారి ఈ విధంగా నేను మిక్సీ జార్లో వేసేసుకుని ఎన్నపూసని ఈ విధంగా రెడీ చేసుకుంటూ ఉంటానండి. ఈ విధంగా 1 వీక్ వచ్చినటువంటి ఎన్నపూసండి ఇది నేను చక్కగా పెరుగు తోడుకోగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటానండి. చక్కగా ఫ్రిడ్జ్లో మనకి మేగడైతే చక్కగా వస్తుంది. ఆ మేగడని నేను ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాను. 1 వీక్ ఒకసారి ఈ విధంగా నేను మిక్సీ జార్లో వేసుకుని ఇలా ఎన్నపూసను అయితే రెడీ చేసుకుని నెయ్యి అయితే తీసుకుంటాను. రూపాయి ఖర్చు లేకుండా మనం చక్కగా రోజు కూడా పాలు తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి అలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఎక్కువగా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటాం కదండి. అంటే కొంతమందికి అలవాటు ఉంటుంది, కొంతమందికి అలవాటు ఉండదు కదండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా మనం ఈజీగా ఇంట్లోనే మన ఫేస్ని మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చు. అది ఎలానో చూసేద్దాం. ఒక స్పూను, అంటే నేను అరచేతిలో వేసి చూపిస్తున్నాను చూడండి, ఫెయిర్ అండ్ లవ్లీ అలానే ఫేస్ పౌడర్ అదొక స్పూను, ఇదొక స్పూన్ వేసేసి అరచేతిలో వేసేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా రెండు ఒకేసారి వేసేసి మిక్సింగ్ చేసుకొని ఫేస్కి అప్లై చేసామనుకోండి, ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా మన ఫేస్ని అయితే మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్ అయితే. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఆషాఢ మాసం కదండి, ఎక్కువగా గోరింటాకు అయితే పెట్టుకుంటూ ఉంటాము. ఈ టిప్స్ ఫాలో అయ్యారనుకోండి, చక్కగా గోరింటాకు అయితే పండుతుంది. ఈ చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి, ఎందుకంటే వీడియోస్ డిలీట్ చేస్తుంటే అవి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అవి కూడా డిలీట్ అయిపోయాయండి, సారీ. ఇంకా అదేంటనేది చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ తీసుకుని మరిగేటప్పుడు ఒక స్పూను టీ పౌడర్ వేసుకోవాలండి. ఏ టీ పౌడర్ అయినా పర్లేదు. ఒక స్పూను టీ పౌడర్ వేసుకున్న తర్వాత 2 రెబ్బల వరకు చింతపండు తీసుకుని అందులో వేసుకుని మరిగించుకోవాలండి. ఇలా మరిగేటప్పుడే మీ దగ్గర ఏ కుంకుమ ఉన్నా వేసుకోవచ్చు. రెడ్ కుంకుమైనా, కొంచెం కలర్ అటు ఇటుగా ఉన్నటువంటి కుంకుమైనా సరే ఒక స్పూన్ వరకు వేసేసుకొని అందులో వేసుకోవాలి. ఇలా మనకి బాగా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని పక్కన పెట్టేసి కొంచెం చల్లారించుకోవాలండి. తర్వాత మిక్సీ జార్లో మనం గోరింటాకు వేసుకుంటాం కదండి, గోరింటాకు వేసుకునేటప్పుడు ఇలా మన వాటర్ బదులు ఈ వాటర్ని గోరింటాకులో పోసేసి చక్కగా గోరింటాకు మనం ఇలా పట్టుకున్నామనుకోండి, చక్కగా పెట్టుకునేటప్పుడు కొద్దిగా నిమ్మరసం ఆ గోరింటాకులో పిండేసి చక్కగా ఇలా గోరింటాకు పెట్టుకుంటే గోరింటాకు అయితే ఎర్రగా పండుతుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా నేను మీకు షేర్ చేస్తానికి రెడీగా ఉన్నానండి. సో తప్పకుండా మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో, ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో సో తప్పకుండా ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారనుకోండి, నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్లీజ్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.